ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే గుంటూరు ప్రజలను నేను కోరేది ఏంటంటే, ఇక్కడ నాకంటూ ఏమి స్వార్థం లేదు. జీవితంలో దేవుడు ఇవ్వాల్సినవి అన్ని ఇచ్చాడు. దేవుడు నాకంటూ ఏమీ లేనిదంటూ ఏమీ లేదు. అనుభవించిన వ్యక్తిని పొరపాటున కూడా తల తెగినా కూడా తప్పు చేయను. ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యేలను అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం. ఇందాక మీరు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, గాలి వెంకటేశ్వరరావు గారు, ఈ రోడ్ల మీద దేవాలయాలు, మాస్కులు, చర్చిలు కూడా అడ్డంగా ఉన్నాయి. అందరూ మీరు 1-2 సార్లు ఆలోచించండి. ఒక 3 నుంచి 6 నెలల సమయం తీసుకోండి. మీకు ప్రత్యామ్నాయం ఏం కావాలో చెప్పండి. మేయర్ గారికి, కమిషనర్ గారికి చెప్పండి. కాంపెన్సేషన్ ఇచ్చి వాటిని వేరే విధంగా మంచి ప్రాంతాల్లో కట్టించుకోండి. ఒక 6 నెలల్లో అవి కూడా మనం తీసేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.